యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏమంటుంది దేవుడు ఇక్కడ? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని దేవుడు అంటుండు. అయితే ఏముంటే దేవుని మాటలు, నా మాటలను నిలిచియుండిన ఎడల, దేవుని మాటలు మీ అందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో మీరు ప్రార్థనలో అడిగితే అది నేను మీకు ఇస్తాను అని దేవుడు ఇక్కడ అంటున్నాడు. అయితే మనము ఎఫెసీలకు రాసిన పత్రిక అంటే ఎఫిషియన్స్ 6th చాప్టర్ 18th వర్స్లో చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మేలుకగా ఉండుడి. ఏమంటుంది దేవుడు ఇక్కడ? ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఎట్లా చేయమంటుంది దేవుడు? ఆత్మతోని. అర్థమవుతుందా? ఆత్మతోని ప్రార్థించమంటుండు. ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన కూడా, విజ్ఞాపన కూడా. అయితే ఇంకోటి ఏమంటుంది దేవుడు అక్కడ? ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మేల్కువగా ఉండుడి. ఆత్మతోని ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏమంటుంది దేవుడు? పరిశుద్ధుల నిమిత్తమును, లోకంలో ఉన్నటువంటి సమస్త పరిశుద్ధుల నిమిత్తమును మీరు ప్రార్థన చేయండి దేవుడు ఇక్కడ వాక్యంలో సెలవిచ్చిండు. అంటే ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ కొరకు, మీ అవసరతల కొరకనే కాదు కానీ ఇతరుల అవసరతల గురించి కూడా ఉంచాలి. ప్రవక్తలు లేవనెత్తాలని, ఇవాంజలిస్టులు లేవనెత్తాలని, పాస్టర్లను దేవుడు లేవనెత్తాలని, రివైవల్ మొదలవ్వాలని, మీరు ఈ విధంగా అనేకమైన అంశాల గురించి సమస్త, ఇక్కడ ఏమని వ్రాయబడింది? పరిశుద్ధుల నిమిత్తమును ప్రార్థన చేయుడి. ఈరోజు మీరు వెళ్ళలేకపోవచ్చు లోకానికి సువార్త ప్రకటించడానికి, కానీ మీ ప్రార్థనలు ఇతరులకి సహాయంగా ఉంటాయి. మీరు ప్రార్థించవచ్చు, దేవా ప్రవక్తలను లేవనెత్తండి, రివైవల్ మొదలుపెట్టండి ఈ ఒక దేశంలో అని. మీరు ప్రార్థించిన విధానంను బట్టి కూడా దేవుడు అనేకుల ప్రవక్తలను కూడా లేవనెత్తగలడు, పాస్టర్లను లేవనెత్తగలడు, ఇవాంజలిస్టులను లేవనెత్తగలడు. సో ఇక్కడ వ్రాయబడి ఉన్నట్టు పరిశుద్ధుల నిమిత్తం కూడా మీరు మీ యొక్క ప్రార్థనలో ఈరోజు నుండి జ్ఞాపకం చేసుకోండి. 119వ కీర్తన 130వ వచనము. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. చూసినరా? వెలుగు కలుగుతుందంట వాక్యము వెల్లడి అవ్వగానే. అంటే నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు వెలుగులో జీవిస్తున్నట్లు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తలేవంటే నువ్వు చీకట్లో జీవిస్తున్నప్పుడు. ఎప్పుడైతే నువ్వు చీకట్లో జీవిస్తావో నీకు ప్రార్థించాలన్న ఆశ నీలో ఉండదు. కొన్నిసార్లు మనం వింటాం, కొందరు అంటారు దేవుని చిత్తం అయితే దేవుడు చేస్తాడు అని అంటారు. కానీ మనం వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. అదే వచనం మనం కంటిన్యూ చేస్తే, అంటే నెక్స్ట్ వర్స్లో, కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి. అంటే ఇక్కడ రాయబడి ఏముంది? మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. తెలిసినా కానీ మనము దేవుణ్ణి అడగాలి. అందుకే కదా నెక్స్ట్ వర్స్లో దేవుడు నేర్పిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయడని యేసయ్యనే తన శిష్యులకు నేర్పిస్తున్నాడు. కాబట్టి దేవునికి సమస్తం తెలుసు. నీ అక్కరేంటో తెలుసు, నీకు ఏ టైంలో ఏమి ఇవ్వాలో తెలుసు, ఏమి ఇవ్వద్దో తెలుసు, అన్నీ తెలుసు. అయినా కానీ నువ్వు దేవుణ్ణి అడగాలి. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడునని? నువ్వు అడిగితేనే కదా దేవుడు నీకు ఇచ్చేది. నువ్వు అడగకపోతే ఇవ్వడు అన్నది కాదు, కానీ నువ్వు అడగాలన్నది, నువ్వు ప్రార్థించాలన్నది దేవుని చిత్తం. కాబట్టి తండ్రికి అన్నీ తెలిసినా కానీ స్టిల్ మనం ఇంకను ప్రార్థన చేయాలి. అయితే ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా వాక్యానుసారంగా నువ్వు జీవించావో నీకు ఇంకా ప్రార్థన మీద పట్టుదల అని ఉండదు.
నీకేమైనా కావాలనిపిస్తే కూడా నీ యొక్క చీకటి జీవితం వల్ల నువ్వు దేవునికి ప్రార్థించలేవు, నీకు కావాల్సింది నువ్వు పొందుకోలేవు. మరియు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, దేని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఏమంటుంది దేవుడు ఇక్కడ వాక్యంలో? ప్రతి విషయంలో, అంటే దేని విషయంలో కూడా నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత, ఇక్కడ కూడా మళ్ళీ వ్రాయబడి ఉంది ప్రార్థన గురించి. అంటే నువ్వు తప్పకుండా నీ ప్రతి అంశం గురించి నువ్వు దేవునికి ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన ఒకటి. ఇంకొకటి ఏమంటుండు? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడని వ్రాయబడి ఉంది. మీరు ప్రార్థన చేయాలి, అట్ ద సేమ్ టైం మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి. ఇందాక మనం చదివినట్లు ఎఫిషియన్స్ 6th chapter 18th verse ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. అయితే ఇందాక నేను చెప్పినట్లు ఆత్మ వలన అన్నాడు దేవుడు. అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు మీ మాటలే కాదు, మీరు ఆత్మ వలన కూడా ప్రార్థన చేయాలి, ఆత్మతో కూడా మీరు ప్రార్థన చేయాలి. అంటే దేవుడు మిమ్మల్ని ప్రార్థనలో నడిపించాలి. దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రార్థనలో నడిపించాలి. కొన్నిసార్లు ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఏం ప్రార్థించాలో కొందరికి అర్థం కాకపోవచ్చు. అటువంటి సమయాన దేవుడు వాళ్ళని లీడ్ చేస్తుంటాడు ఏ విధంగా ప్రార్థించాలని. కొన్నిసార్లు మనం ఇతరులకు ప్రార్థించినప్పుడు మనకు వాళ్ళ అవసరత తెలియకపోవచ్చు, ఏమని ప్రార్థించాలి వాళ్ళ గురించి అని. అప్పుడు ఆ సమయాల్లో దేవుడు మనల్ని లీడ్ చేస్తుంటాడు. వారి అవసరతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ప్రార్థిస్తుంటాడు. అయితే 1 Corinthians 14th chapter 2nd verse మనం చూసినట్లయితే, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? భాషలతో మాట్లాడడము అని. అది కూడా ఒక ప్రార్థననే. భాషలతో మాట్లాడినప్పుడు, అంటే ఆత్మతో మాట్లాడినప్పుడు లేదా భాషలతో మాట్లాడినప్పుడు అది మనుషులకి అర్థం కాదు. నీ పక్కన ఉన్నవారు నీ పక్కన ఉంటే కూడా నువ్వు మాట్లాడే ప్రార్థన అది వారికి అర్థం కాదు. నువ్వు భాషలతో మాట్లాడుతున్నప్పుడు, అంటే నువ్వు ఆత్మతో ప్రార్థిస్తున్నప్పుడు అది హెవెన్లీ లాంగ్వేజ్ అయినా అయిండొచ్చు, ఎర్త్లీ లాంగ్వేజ్ అయినా అయిండొచ్చు. కనుక నీ పక్కన ఉన్న వారికి అర్థం కాదు. అందుకే ఇక్కడ క్లియర్గా అన్నాడు, మనుష్యుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఏం చేస్తున్నట్ట? ప్రార్థనలో ఆత్మలో మర్మాలు మాట్లాడుతున్నాడంట. అయితే ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మర్మాలు? దేవునితో. డైరెక్ట్గా నీ నుండి దేవునితో నేను మాట్లాడుతున్నావు. అయితే ఈరోజు ప్రార్థన ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరి గురించి చేయాలన్నది మనం వాక్యంలో తెలుసుకున్నాం. అయితే ఈ రోజు నుండి ఇప్పటి వరకు మీరు ఇతరుల పరిశుద్ధుల నిమిత్తం మీరు ప్రార్థన చేయకపోతే ఈ రోజు నుండి ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయండి. ఇతరుల పరిశుద్ధుల గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు వారిని బహుబలంగా వాడుకోవాలని ప్రార్థన చేయండి. వారి త్రూ దేవుడు మిరకల్స్ చేయాలని ప్రార్థన చేయండి. మీరు ఇప్పటి వరకు ఆత్మలో నేను మాట్లాడలేదు, మరి ఏ విధంగా నేను ఆత్మలో మాట్లాడాలి అంటే దేవుడిని అడగండి. దేవా నాకు భాషల వరమియు, నాకు ఆత్మ నడిపింపియు, పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయమని అడగండి. తప్పకుండా దేవుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనే ఉన్నాడు కాబట్టి ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ప్రార్థించడం రానప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అంటే మీ త్రూ పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తుండగా అది జరగనివ్వండి. లేదు నేను ఈ విధంగా ఎప్పుడు ప్రార్థించలేదు, నేను ఈ విధంగా ప్రార్థించను అనుకోదు. ఒకటేసారి కొన్నిసార్లు సేమ్ ప్యాటర్న్లో ప్రేయర్ చేయాలన్నది ఏమీ లేదు. దేవుడు మిమ్మల్ని ఎట్లా లీడ్ చేస్తుంటే ఆ విధంగా మీరు ప్రార్థన చేస్తూ వెళ్ళండి. మీకు భాషల వరం ఉన్నట్లయితే మీరు ప్రతి దినం కూడా భాషల్లో మాట్లాడండి, అది మీకు మంచిది. ఒకవేళ మీరు చర్చ్లో మాట్లాడుతున్నట్లయితే చర్చ్లో కూడా మాట్లాడండి. ఇతరులు కూడా ఇంటర్ప్రిట్ చేసేవారు కూడా ఉంటారు. చర్చ్ గురించి కూడా మీకు దేవుడు ఆ వరం ఇచ్చుంటే భాషలో తప్పకుండా మాట్లాడండి. వాక్యంలో ఈరోజు మనం చూసినట్లు ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రతి దినం మర్చిపోకుండా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, పడుకోక ముందు తప్పకుండా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయమని
దేవుణ్ణి అడగండి. దేవుడు తప్పకుండా మీకు పరిశుద్ధాత్మ నడిపింపు దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.